హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ అప్డేట్ గురించి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అలాగే పేపర్ వాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్‌టీయూ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ గురించి చాలామంది అప్డేట్స్ అడుగుతున్నారు. మొన్న వీక్ వచ్చిన ఎంబీఏ ఎంసీఏ దగ్గర కూడా మనకి కామెంట్స్ చేయడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి, కానీ మా రిజల్ట్స్ రిలీజ్ చేయట్లేదు, యూనివర్సిటీ మర్చిపోయిందా ఏంటి అని. యూనివర్సిటీ ఎప్పుడూ మర్చిపోదు మన రిజల్ట్స్ మనకి రిలీజ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే బీటెక్ బీ ఫార్మసీతో కంపేర్ చేస్తే ఎంబీఏ ఎంసీఏ వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా తక్కువ. బీటెక్ ఉన్నంత స్ట్రెంగ్త్ మిగతా ఏ కోర్సెస్కి అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అందుకని చెప్పి మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, పేపర్ వాల్యుయేషన్ కొంచెం లేట్ అవుతుంది, రిజల్ట్స్ కూడా కొద్దిగా లేట్గా వస్తాయి. బీ ఫార్మసీకి బీటెక్ తర్వాతే బీ ఫార్మసీ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో బీటెక్ వచ్చేటప్పటికి 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ గురించి అప్డేట్ కానీ చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ మనకు అందింది. ఈ వీక్లో మనకి బీటెక్ సంబంధించి థర్డ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అనేవి ఈ వీక్లో రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ. మేబీ మనం ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి 3-1 రెగ్యులర్ రిజల్ట్స్ అనేది ఈ వీక్లో రిలీజ్ అవుతాయి. ఒకవేళ 3-1 రెగ్యులర్ రిజల్ట్స్ కానీ ఈ వీక్లో కానీ యూనివర్సిటీ రిలీజ్ చేస్తే సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ ఈ వీక్లో ఓన్లీ రెగ్యులర్ రిజల్ట్స్ వస్తే మాత్రం సప్లిమెంటరీవి ఎండింగ్కి కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ రిజల్ట్స్ వస్తాయి. లేదు, యూనివర్సిటీ ఒకేసారి రిలీజ్ చేస్తే ఇంకా మంచిది. సో ఒకవేళ రిలీజ్ చేయకుండా ఉంటే మాత్రం లేట్ అవుతాయా అంటే ఖచ్చితంగా లేట్ అవుతాయి. ఎందుకంటే వీక్ బై వీక్ వస్తుంది. నెక్స్ట్ వీక్లో మనకి ఏదో సంథింగ్ ఎంటెక్ రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి, బీ ఫార్మసీ రిజల్ట్స్ ఉన్నాయి. మేబీ అవి ఏమైనా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేసి, లేదు అనుకుంటే మాత్రం ఒకవేళ ఏమైనా రిజల్ట్స్ సప్లీ కూడా లేట్ అయిపోయినాయి అని రిలీజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీక్లోనే వస్తాయి. ఏదేమైనా అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ అయితే ముందు రావు, రెగ్యులర్ రిజల్ట్సే ముందు వస్తాయి. రిజల్ట్స్ అనేవి ఏదేమైనా ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఈ వీక్లో రిలీజ్ అయిపోతాయి. ముందు అయితే ఖచ్చితంగా రెగ్యులర్ రిజల్ట్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. మరి పేపర్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే మొత్తానికి ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించింది ఒక్కటే పెండింగ్ ఉంది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని మీరు అడగచ్చు. మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఏ పేపర్ ఎంత టఫ్గా వచ్చింది అనే వాల్యుయేషన్ వాళ్ళు చేసుకొని దాన్ని బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఇది ప్రతి కాలేజ్ గురించి ప్రతి కాలేజ్లో అడుగుతారు. సో ఇప్పుడు ఒకరోజు ఒక ఎగ్జామ్ జరిగింది అంటే ఆ క్వశ్చన్ పేపర్ గురించి ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తారు, పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది. దాన్ని బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. అన్ని యూనివర్సిటీతో కంపేర్ చేస్తే మన యూనివర్సిటీ నిజంగా చెప్పాలంటే జేఎన్టీయూ ఏ యూనివర్సిటీ బెస్ట్. మీరు కంపేర్ చేసుకొని కావాలంటే జేఎన్టీయూహెచ్ కానీ జేఎన్టీయూకే కానివ్వండి, మన దగ్గర ఉన్న రూల్స్ వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్కి, అసలు వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్ మన దగ్గర కానీ ఉంటే అసలు చాలామంది ఇంట్లోనే కూర్చో ఉంటారు. మన యూనివర్సిటీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడం వల్ల ఏదో ఒకటి కొంచెం ఛాన్స్ అనేది ఉంటుంది. సో పేపర్ వాల్యుయేషన్ మాత్రం మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంతేకాని మీకు ఈజీగా వచ్చిన పేపర్ మాత్రం ఖచ్చితంగా పేపర్ వాల్యుయేషన్ టఫ్గానే చేస్తారు. కష్టంగా వచ్చిన క్వశ్చన్ పేపర్ని మాత్రం చాలా లూజ్గా ఉంటుంది. నేను చెప్పే మాట కాదు, కావాలంటే మీ సీనియర్స్ని అడగండి, లేదు మీరే నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ప్రీవియస్గా రాసిన సప్లీ రిజల్ట్స్ అది సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ చూడండి, ఫెయిల్ అయిపోతా ఉన్న సబ్జెక్టులు పాస్ అయ్యి ఉంటాం, పాస్ అవుతా ఉన్న సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉంటాం. కారణం ఏంటంటే ఈజీగా వచ్చి ఉంటుంది, మనం పాస్ అయిపోతాం అనుకుంటాం, కష్టంగా వచ్చిందని మనం ఫెయిల్ అయిపోతాం అనుకుంటాం. సో అక్కడే మీరు గెస్ చేయొచ్చు పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ ఎలా వస్తే అనేది మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. సో ఏదేమైనా ఇదనమాట 3-1, 3-2కి సంబంధించి రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ అప్డేట్. సో ఏదేమైనా ఈ వీక్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏదైనా ఒక రిజల్ట్ తర్వాత వచ్చేటప్పుడు లేట్ అవుతాయి. లేట్ అంటే ఏమవు ఎండింగ్కి కానీ నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇదనమాట బీటెక్ సంబంధించి 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ అప్డేట్. ఈ అప్డేట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీయూ అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీయూ అప్డేట్స్.